హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. జెప్టో యాప్ మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే జస్ట్ 10 నిమిషాల్లో మన ఇంటి ముందుకు వాళ్తుంది. అయితే మనం ఇటువంటి యాప్స్ జెప్టో యాప్ కానీ, బ్లింకిట్ కానీ, లేక ఇన్స్టామార్ట్ కానీ, ఇందులో మనం సామాన్లు కొనుక్కోవడం ఎంత సులభమో మన ఇంటికి వచ్చి ఎంత సులభంగా చేరతాయో, ఇవి ఏదైనా ఇబ్బంది అయితే కస్టమర్ కేర్ని మనం సంప్రదించడం కూడా అంతే కష్టం. సో ఈరోజు అయితే జెప్టోకి సంబంధించి కస్టమర్ కేర్ని డైరెక్ట్గా మనం ఏ విధంగా మాట్లాడాలో చూడబోతున్నాం. అంతేకాకుండా జెప్టో మీరు వాడుతుంటే కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేనైతే ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. అది మీకు జరగకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా జెప్టోని జాగ్రత్తగా వాడుకుంటే బాగుంటుంది. సో ఆ స్టెప్స్ కూడా చెప్తాను, కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్ ఏమైనా ఉంటే కనుక మీరు అందులో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మ్యాటర్లోకి వస్తే కనుక నేను జెప్టో అనేది దాదాపుగా ఒక వారం 10 రోజుల నుండి వాడుతున్నాను. అయితే వారం 10 రోజుల నుండి వాడుతుంటే నాకు జెప్టో వల్ల చాలా ప్రయోజనం కలిగింది. చాలాసార్లు వీళ్ళు మనకి క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. సో ఫ్రీ క్యాష్ కూడా ఇచ్చారు. దాదాపుగా అన్ని కలుపుకుంటే ఒక 550 రూపాయలు అయితే ఫ్రీ క్యాష్ అయితే రావడం జరిగింది. దీనికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఒక 10 నిమిషాల్లోనే, ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెలివరీ అంటే, మీరు పొయ్యి మీద టీ పెట్టుకొని పాలు ఆర్డర్ చేస్తే టీ అయిపోయేలోపు పాలు వచ్చేస్తాయి. అంత ఫాస్ట్గా వీళ్ళు డెలివరీ చేస్తున్నారు. ఏమైనా ప్రాబ్లం వస్తే మనం దీంట్లో ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, కస్టమర్ కేర్కి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కంప్లైంట్ చేయాలో చూద్దాం. ముందుకైతే నేను కొన్ని రోజుల నుండి జెప్టో వాడుతున్నాను కాబట్టి నేను మీకు కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తాను. ఆ విధంగా మీరు పాటిస్తే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ షాపింగ్ అనేది సాఫీగా సాగుతుందన్నమాట. సో మన కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడు అవసరం వస్తుంది, ఏమైనా ఇబ్బంది వస్తేనే కదా. సో అందుకని ఏంటంటే నేను వారం 10 రోజుల నుండి వాడుతున్న ఎక్స్పీరియన్స్లో నాకు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం కూడా జరగలేదు. ఈ రోజు అయితే నాకు చిన్న ప్రాబ్లం అయితే జరిగింది. నేను ఆర్డర్ పెట్టింది మీరు స్క్రీన్ షాట్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. 3 పాల ప్యాకెట్లు పెట్టాను, కొన్ని ఒక కూరగాయల ఐటెం పెట్టాను, ఆ తర్వాత కొన్ని ఐటమ్స్ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత వాళ్ళు ఆర్డర్ తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి మేము చూసుకున్న తర్వాత ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను. ఇంట్లోకి వచ్చి చూసుకున్న తర్వాత పాల ప్యాకెట్ అయితే మిస్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి, ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఇదంతా అగమ్యగా వచ్చడం అనమాట. మనం ఆర్డర్ ఎంత సులభంగా పెడతామో ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం చాలా ప్రాబ్లం. ఇంకో స్క్రీన్ షాట్ పెట్టినాను చూడండి. ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తే అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఏమీ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే మనం ఏదైనా కంప్లైంట్ చేయాలనుకోండి, కస్టమర్ కేర్తో మాట్లాడాలంటే డైరెక్ట్ నెంబరు లేదు, ఉంది. కాకపోతే నేను ఏ విధంగా మీకు కస్టమర్ కేర్తో మాట్లాడాలో చెప్తాను. అయితే డైరెక్ట్గా మనం కస్టమర్ కేర్ని ఎతికే సౌలభ్యం అయితే లేదు. ఇందులో ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఏం ప్రాబ్లం వచ్చిందని చెప్పి పర్చేజ్లోకి వెళ్ళిన తర్వాత, మన ఆర్డర్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఆర్డర్ అయితే ప్రాబ్లం వచ్చిందో మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆర్డర్ సంబంధించిన విశ్లేషణ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనమాట. కాకపోతే ఇక్కడ నేను ఏం చేశాను, ఇట్లా పాల ప్యాకెట్ ఒకటి తక్కువ వచ్చింది అని చెప్పి కంప్లైంట్ చేస్తే వాళ్ళు దానికి ఓకే చూస్తామని చెప్పారు. దాదాపు ఇది జరిగి మధ్యాహ్నం జరిగింది, ఇప్పటికీ సాయంత్రం అయింది, 12 గంటలు అవుతుంది దాదాపుగా. అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అయితే ఇక్కడ నేను నా తప్పు కూడా ఒప్పుకుంటున్నాను. ఆర్డర్ పెట్టిన తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడు జరగలేదు. ఓవర్ సైట్లో అసలు వాళ్ళు ఏం తెచ్చిస్తున్నారు, మనం ఏం ఆర్డర్ పెట్టామని చెప్పి బ్యాక్ చెక్ చేసుకోలేదు. ఇదైతే నాది కూడా ఒక తప్పే అనమాట. అందుకని ఈ తప్పు మీ దగ్గర జరగకుండా మీరు చేయాల్సిన ప్రికాషన్ ఏంటంటే, ఏ ఆన్లైన్లో పెట్టినా సరే చిన్న పేపర్ బ్యాగులు తీసుకొని వస్తారు. మీరు పెట్టిన ఆర్డర్ ఒకసారి చూసుకోండి, ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకొని చూసుకోండి, సరి చూసుకున్న తర్వాత ఆ డెలివరీ బాయ్ని మీరు రిలీవ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఆర్డర్ పెట్టగానే వాళ్ళు ఒక కాగితం సంచి తీసుకొని రాగానే అందులో నేను ఆర్డర్ అంతా సరి చూసుకోలేదు. జస్ట్ ఆ బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఆ డెలివరీ వ్యక్తి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూసిన తర్వాత నాకు ఒక పాల ప్యాకెట్ అయితే తగ్గిందనమాట. ఆ తర్వాత మనం ఏదో 10 రూపాయలు 20 రూపాయల ఆఫర్ గురించి చూసి మనం ఇట్లా ఆన్లైన్లో కొనుక్కుంటుంటాం కదా. మనకు 30 రూపాయలు బ్యాండ్ పడిపోతే ప్రాబ్లమే కదా, అయినా సరే మనకు ప్రాబ్లమే కదా. సో అందుకని నేను కస్టమర్ కేర్కి సంప్రదిద్దామని చెప్పి ఇలా నేను ఆ ఆర్డర్లోకి వెళ్ళి ఎన్నిసార్లు నేను కస్టమర్ కేర్ని సంప్రదిద్దామని చెప్పి అనుకున్నా సరే ఎటువంటి సొల్యూషన్ అయితే లభించలేదు. SMS అయితే కస్టమర్ కేర్కి చేశాను, కానీ ఎటువంటి నాకు ఫీడ్బ్యాక్ అయితే రాలేదు. కానీ నేను చేసింది ఏంటంటే, నాకు డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఒక నెంబర్ నుండి నాకు ఫోన్ చేశాడు. చూడండి, మీకు డెలివరీ చేసేటప్పుడు మీ ఇంటి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి, అంటే రెగ్యులర్గా ఒకే డెలివరీ బాయ్ రాడు కదా. అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కాంటాక్ట్ చేస్తారు, మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తారు, మీ ఇల్లు ఎక్కడండి, అడ్రస్ ఏంటి అని చెప్పి కనుక్కోవడానికి ఫోన్ చేస్తాను అనమాట.
సో నేనేం చేశానంటే ఏదైతే నెంబర్ నుండి వాళ్ళు కాల్ చేశారో నాకు, నేను అదే నెంబర్కి కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేసిన తర్వాత 2-3 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే అతను 4వ సారికో 5వ సారికో ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన తర్వాత నేను చెప్పాను, అట్లా బాబు ఇట్లాగా నేను ఆర్డర్ పెట్టింది 3 పాల ప్యాకెట్లు ఉన్నాయి, అందులో కొన్ని వేరే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, అందులో 2 పాల ప్యాకెట్లు మాత్రమే వచ్చినాయి, ఒకటి మిస్ అయిపోయిందని చెప్పా. చెప్తే ఆయన ఏం చెప్తున్నా అంటే, లేదండి మీరు చూసుకోలేదేమో, నేనైతే ఫోటో తీసి మా వాళ్ళకి పంపించేశాను అని చెప్పాడు. ఓకే, మరి నాకు ఆ ఫోటో పంపించు, నేను బ్యాక్ చెక్ చేసుకుంటా అంటే, లేదండి ఒకసారి ఫోటో తీసి పంపించిన తర్వాత జెప్టోకి వెళ్ళిపోద్దండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకళ్ళని మనం బ్లేమ్ చేయడం అనేది తప్పు. ఎందుకంటే అతను ఇచ్చేసానని చెప్తున్నాడు, నేను తీసుకున్నాను చెప్తున్నాను. ఇప్పుడు ఈ డోర్ దగ్గర నుండి ఇక్కడికి వచ్చేలోపు పాల ప్యాకెట్ ఎక్కడ మాయమైపోద్ది? ఇప్పుడు అతన్ని నేను బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది టోటల్గా నా మిస్టేకే. నేను చూసుకోవాలి అక్కడ. అతని ముందు నేను బ్యాక్ చెక్ చేసుకొని, బాబు నేను 3 పెట్టాను 2 వచ్చినాయి అని చెప్పాలి నేను. అలా చెప్పకుండా నేను అతన్ని ఎల్నిచ్చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత చూసుకొని ఒకటి తగ్గిందని చెప్తే ఇప్పుడు వాళ్ళు మనని నమ్మరు, మనం వాళ్ళని నమ్మం. ఇప్పుడు ఏంటంటే మిస్టేక్ 2 వైపుల నుండి జరిగింది. ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు చెక్ చేయలేదు కాబట్టి ఇది టోటల్గా నా మిస్టేక్గానే నేను భావిస్తున్నాను. సో ఏంటంటే మీరు ఏదన్నా ఆర్డర్ పెట్టినప్పుడు ఇటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఏమేమి ఆర్డర్ పెట్టారు, ఏమేమి డెలివరీ అయింది, ఒకసారి 1 నిమిషం వెచ్చించి మీరు ఏమేమి ఆర్డర్ పెట్టారనేది జస్ట్ చక్కగా మీరు బ్యాక్ చెక్ చేసుకోండి. వాళ్ళు తెచ్చిన బ్యాగ్ నుండి పక్కనే అక్కడే బయట నించొని అన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత అప్పుడు ఓకే చేయండి. అట్లా చేయాలి. కానీ మనం అట్లా చేయకుండా ఉన్నాం అనుకోండి, అందులో ఏమన్నా మిస్ అయిపోయినా లేక ఏమన్నా కొన్ని ఐటమ్స్ ఉంటాయి షార్ట్ ఎక్స్పైరీ ఉంటాయి, అట్లాంటివి వచ్చినా సరే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీరు డెలివరీ టైంలోనే చెక్ చేసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ చెప్పా కదా, కస్టమర్ కేర్ నెంబర్ ఏమీ లేదు, పెట్టిన ఆర్డర్లోకి వెళ్ళి దాంతో చాట్ చేయటమే అనమాట. దానికి ఎటువంటి రెస్పాన్స్ నాకైతే రాలేదు. నెంబర్ అయితే డెలివరీ బాయ్ ఏ నెంబర్ నుండి మనం కాల్ చేసాడో అదే నెంబర్కి మనం కాల్ బ్యాక్ చేస్తే డైరెక్ట్గా డెలివరీ బాయ్తో మనం మాట్లాడవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, కస్టమర్ కేర్ నెంబర్ అయితే లేదు, చాట్ చేయొచ్చు. మనం ఎవరైతే డెలివరీ చేశారో ఆ బాయ్కి మనం ఆ కాల్ బ్యాక్ చేస్తే అతను కాంటాక్ట్లోకి వస్తాడు, విషయం ఏదో చెప్తాడు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.